టెల్ మీ మిస్టర్ విక్రమ్, వాట్స్ ద ప్రాబ్లం? స్వయంవద ప్రవర్తన చూస్తుంటే విచిత్రంగా ఉంది డాక్టర్. వస్తువుల్ని పగలగొట్టడం, పని మనిషిని కొట్టడం, అర్ధరాత్రి లేచి హర్రర్ సినిమాలు చూడడం, దీన్ని చూస్తుంటే నాకే భయంగా ఉంది. అవును సార్, నన్ను కూడా చాలాసార్లు భయపెట్టింది. మొన్న నేను వంట చేస్తుంటే వెనక నుండి వచ్చి నా చీరకి నిప్పంటించింది. ఏంటమ్మా స్వయంవద, అలా చేయడం తప్పు కదా? ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ తల్లి ఒత్తిడికి లోనైతే, టార్చర్కి గురైతే, ఆ తల్లి పడే మానసిక వేదన తాలూకు ప్రభావం కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ మీద పడుతుంది. అందుకే వాళ్ళు విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు. ఏమైంది? సార్, నా వల్ల కాదు సార్. మీ ఇంట్లో నేను పని చేయలేను సార్. నేను మానేస్తున్నాను. నువ్వు ఏ జన్మలోనో పాపం చేశావు. కాదు, ఈ జన్మలోనే పాపం చేశావు. అందుకే నీ కూతురు అలా వింతగా ప్రవర్తిస్తోంది. అన్ఫార్చునేట్లీ బ్లడ్ గ్రూప్ వల్ల కూడా ఇలా జరగచ్చు. స్వయంవద బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. ఇట్స్ ఏ రేర్ గ్రూప్ ఆఫ్ బ్లడ్. ఈ గ్రూప్ కలిగిన వాళ్ళు ప్రపంచంలో 6.6% ఉన్నారు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ తల్లి ఒత్తిడికి లోనైతే, టార్చర్కి గురైతే, ఆ తల్లి పడే మానసిక వేదన తాలూకు ప్రభావం కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ మీద పడుతుంది. నువ్వు ఏ జన్మలోనో పాపం చేశావు. అందుకే నీ కూతురు అలా వింతగా ప్రవర్తిస్తోంది. చూడు సుపత్ర, సుబ్బరాయుడు, ఈ రోజుల్లో అమ్మా నాన్నల చుట్టూ ప్రదక్షిణ చేసే కొడుకుంటాడంటే నేను అస్సలు నమ్మను. మా నాన్న మీద గౌరవంతో, అంటే మా నాన్న పేరు సుబ్బారాయుడు, అదే పేరు నీకు పెట్టుకున్నాను. దానికి నేనెంతో గర్విస్తున్నాను. కానీ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, నాయనా, నీకున్న సినిమా పిచ్చి. మనకు సినిమాలు అచ్చిరావు. మీ తాతగారు, అంటే మా నాన్నగారు సుబ్బారాయుడు, మద్రాస్ వెళ్ళి ఎన్టీఆర్ అని, ఏఎన్ఆర్ అని, హరినాథ్ అని, కృష్ణని, శోభన్ బాబు అని తమిళనాడు మొత్తం తిరిగి 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 క్యాష్ అంతా పోగొట్టుకున్నాడు. ఉన్న 5 ఎకరాలు కూడా పోగొట్టుకున్నాడు. చివరికి డబ్బా రేకుల సావిట్లో సెటిల్ అయ్యాడు. అప్పటి నుంచి మీ తాతగారిని, అంటే మా నాన్నగారిని ఒరే డబ్బా రేకుల సుబ్బారాయుడు అని పిలిచేవాళ్ళయ్యా. ఎంత షేమ్ థింగు. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మ రాజ్యం ఎలాగోలాగో పాలు పెరుగు అమ్మి నన్ను బీకాం వరకు చదివించబట్టి మేము నిలదొక్కగలిగాం. నేను చెప్పొచ్చేదేంటంటే, నీ జీవితం కూడా మా నాన్న జీవితం లాగా అవకూడదని నాన్న. నేనేమో విక్రమ్ బినామీని, మీ అమ్మగారేమో హౌస్ వైఫ్, నువ్వేమో ఒకగానొక కొడుకువి. నానా, నా మాట వినరా. సినిమా హీరో కావాలంటే చాలా డబ్బులు కావాలి. పైగా మన ఫ్యామిలీస్ కి సెట్ అవ్వదు కూడా. అసలే మీ నాన్న ఇన్కమ్ గ్యారంటీ లేని బినామీ. అరే, నువ్వెన్ని వేషాలైనా వెయ్యి, కానీ డబ్బా రేకుల సుబ్బారాయుడు అని ట్యాగ్ మాత్రం తగిలించుకోకు నాయనా. హలో, నాన్న ఫోన్ వచ్చింది, ఒకసారి అర్జెంటుగా వెళ్ళాలి.